సో ఇప్పుడు మనం 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్‌ని యూజ్ చేసుకొని ఎలా మనము వితిన్ మంత్స్‌లో క్రౌన్ అవ్వాలనేసి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏప్రిల్‌లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్‌లో జాయిన్ అయిన తర్వాత మేలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మేలో కింద ఒక 6 మందిని జాయిన్ చేశా. సో 6 మంది జాయిన్ అయ్యారు. అంటే టోటల్ నా టీమ్ ఎంతయింది? 7 మెంబర్స్ అయింది. ఈ 7 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ అంటే నేను 100 పీవీ సెల్ఫ్ ఏబిసిడిఈఎఫ్ దీన్ని డైరెక్ట్ డౌన్లైన్స్ అని చెప్తాం. ఇలా జాయిన్ చేసి వాళ్ళందరూ కూడా 100 పీవీ కొన్నట్లయితే టోటల్‌గా నాకు బిజినెస్ వచ్చేది ఫస్ట్ నెలలో 700 పీవీ. ఈ 700 పీవీకి నాకొచ్చే బెనిఫిట్ ఎంత అనేసి మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్‌లీ మనకి రూ. 500 వస్తుంది. బికాజ్ మనం ఏదైతే పర్చేస్ చేస్తామో అది డీపీ ప్రైస్. దాన్ని ఎంఆర్‌పీ ప్రైస్‌కి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3000 వచ్చి రూ. 3300 ప్రొడక్ట్‌ని పర్చేస్ చేస్తే ఆల్‌మోస్ట్ రూ. 3800, రూ. 3900 ప్రొడక్ట్స్ మనకొస్తుంది. అంటే రూ. 500 నాకు లాభం వచ్చింది అని అర్థం. దాన్ని రీటైల్ ప్రాఫిట్ అని చెప్తాం. దాంతో పాటు రీపర్చేస్ ఆఫర్ ప్రొడక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం. దాంట్లో హైయెస్ట్ రేంజ్ కొన్నట్లయితే అక్కడ ఏదైతే కంపెనీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ ఇస్తుందో అది అప్రాక్సిమేట్‌లీ 200 నుంచి రూ. 250ది ఒక్క రూపాయికి మన కంపెనీ మనకిస్తున్నారు. సో అది కూడా మనకొచ్చే బెనిఫిట్. దాంతో పాటు నేను ఆల్రెడీ 700 పీవీ చేశాను కాబట్టి ఫాస్ట్ స్టార్ట్ 8% అయి ఉంటాను. సో ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతే నాకు పర్ఫార్మెన్స్ బోనస్ యాస్ పర్ 8% ఇస్తారు. ఎంత అంటే రూ. 468. దాంతో పాటు ఫాస్ట్ స్టార్ట్ 8% వోచర్ కూడా వస్తుంది. ఎంత అంటే రూ. 750. సో టోటల్‌గా ఫస్ట్ మంత్ నాకొచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్టయితే రూ. 1968. సో ఇక్కడ జస్ట్ నేను కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడాను ఫ్రెండ్స్. నేను జాయిన్ అయ్యాను. నా కింద 6 మందిని జాయిన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా రూ. 1968 చేసి సారీ 100 పీవీ చేస్తే బెనిఫిట్ నాకు రూ. 1068 వచ్చింది. దాంతో పాటు ఇది చేసినట్లయితే నేను ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతా. సో ఇది ఫస్ట్ మంత్ నాకొచ్చే బెనిఫిట్. సెకండ్ మంత్ మనం చేయాల్సిన పనేంటి అంటే ఎవరైతే 6 మంది ఆల్రెడీ నా కిందున్నారో నాతో కలిపి టోటల్ 7 మెంబర్స్. 7 మెంబర్స్ కూడా రెండో నెలలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. సో నేను జాయిన్ చేసా ఒకరిని. నా కింద 6 మంది ఉన్నారు కదా! 6 మందికి కూడా ఒక్కొక్కరిని జాయిన్ చేశా. అంటే టోటల్‌గా 7 ఉన్నది 14 మందయింది నా టీమ్. సో 14 మంది కూడా ఈచ్ పర్సన్ సెల్ఫ్ 100 పీవీ చేసినట్లయితే సో నాకు సెకండ్ మంత్ బిజినెస్ ఎంత అంటే 1400. ఈ 1400 పీవీకి నాకొచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ వన్ మనకి రీటైల్ ప్రాఫిట్ రూ. 500 వస్తుంది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రొడక్ట్ అప్రాక్సిమేట్‌లీ రూ. 250. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాస్ పర్ 8%. సో నేను ఇంకా పర్ఫార్మెన్స్ బోనస్ యాస్ పర్ 8% వస్తుంది. బికాస్ లాస్ట్ మంత్ నా అక్యుములేషన్ 700. ఈ మంత్ నా బిజినెస్ 1400. అంటే టోటల్‌గా నా అక్యుములేషన్ పీవీ ఎంత అంటే 700 ప్లస్ 1400 2100 ఉంటుంది. సో 2100 అంటే నేను ఇంకా 8% లోనే ఉంటాను. సో యాస్ పర్ 8% నాకొచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 1596. లాస్ట్ మంత్ 1900 వచ్చింది. ఈ మంత్ 1500 వచ్చింది అనేసి చాలా మంది ఆలోచిస్తుండొచ్చు. లాస్ట్ మంత్ మనకి ఒక బెనిఫిట్ ఎక్స్ట్రా వచ్చింది. అదేంటి అంటే ఫాస్ట్ స్టార్ట్ 8% వోచర్. బట్ దాన్ని కన్సిడర్ చేయకుండా పక్కన పెడితే
ఆల్మోస్ట్ 1300 మనకు బెనిఫిట్ వచ్చింది. దాన్ని కంపేర్ చేస్తే ఇక్కడ 1600 వచ్చింది. అంటే 300 ప్లస్ అయింది. సో సెకండ్ మంత్ 300 ప్లస్ అవుతే థర్డ్ మంత్ ఎంత అవ్వచ్చు, ఫోర్త్ మంత్ ఎంత అవ్వచ్చు అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. థర్డ్ మంత్ లో కూడా మనం చేయాల్సిన సింపుల్ పని ఏంటి అంటే, సెకండ్ మంత్ లో ఎవరైతే మన టీంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేసినట్లయితే, నా టీము 14 మంది ఉన్నది 28 మంది అవుతుంది. 28 మంది కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ ని పర్చేస్ చేసినట్లయితే, అంటే 100 పీవీ పర్చేస్ చేసినట్లయితే వాళ్ళు 2800 పీవీ అవుతుంది. ఈ 2800 పీవీకి మనకొచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చెక్ చేసుకుంటూ వెళ్తే, ఒకటి రీటైల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్, దాంతోపాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, దాంతోపాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 10%. ఎందుకంటే నా అక్యుములేషన్ ఆల్మోస్ట్ 4900 అయి ఉంటుంది. సో నేను 10% కి రీచ్ అయి ఉంటాను. సో యాజ్ పర్ 10% నాకు వచ్చే బెనిఫిట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే 2772 రూపీస్. సో టోటల్ గా థర్డ్ మంత్ లో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని చూసినట్లయితే 3522 రూపీస్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొనమని మోటివేట్ చేశాను. ప్రతి నెల ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేశాను, అంతే. సో దానికి నాకు వచ్చిన బెనిఫిట్ థర్డ్ మంత్ లో ఎంత అంటే 3522 రూపాయలు. సో ఇది థర్డ్ మంత్ నాకు వచ్చిన బెనిఫిట్. నెక్స్ట్ ఫోర్త్ మంత్ మనం చూసినట్లయితే, ఫోర్త్ మంత్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎవరైతే థర్డ్ మంత్ లో నా టీంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళని ఫోర్త్ మంత్ లో జాయిన్ చేసినట్లయితే, అంటే 7 ఉన్నది 14 అయింది, 14 ఉన్నది 28 అయింది, 28 ఉన్నది ఫోర్త్ మంత్ లో 56 మంది అయింది. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. సో ఆ 56 మంది కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ ని 100 పీవీ కంప్లీట్ చేసినట్లయితే ఎంత అయింది? 5600 పీవీ. ఈ 5600 పీవీని మనం చూసినట్లయితే ఈ 5600 పీవీలది ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్, దాంతోపాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 11%. సో యాజ్ పర్ 11% ఎంత? 3164 రూపాయలు. దాంతోపాటు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 7862 రూపీస్, దాంతోపాటు టీమ్ బిల్డింగ్ బోనస్. యాక్చువల్లీ టీమ్ బిల్డింగ్ బోనస్ నేను 40 పైసా ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు అది 90 పైసా అయింది. సో 90 పైసా అంటే ఆల్మోస్ట్ ఇంటూ 80 ఇంటూ 90 పైసా ఆల్మోస్ట్ 5400 రూపీస్ అవుతుంది ఈ పీవీకి. అంటే టోటల్ గా మనం చూసినట్లయితే ఇంకా 3000 రూపాయలు జాస్తి అవుతుంది. అంటే టోటల్ మనం చూసినట్లయితే బెనిఫిట్ 14,500 వచ్చింది. దానికి ఇంకా 3000 యాడ్ చేస్తే యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా 4 నెలలు అప్రాక్సిమేట్లీ 17,000 రూపీస్ నేను అర్న్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, సార్ బ్రాంజ్ డైరెక్టర్ గా 3000, 5000, 10,000 వస్తుంది సార్, దానికన్నా ఎక్కువ అవ్వట్లేదు. మనం కరెక్ట్ గా బిజినెస్ ఇస్తే డబ్బులు కూడా కరెక్ట్ గా వస్తాయి. సో యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా 4 నెలల్లో ఐ కెన్ అర్న్ మోర్ దాన్ 17,000 రూపీస్. సో నెక్స్ట్ 5 నెలలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఇక్కడ ఎవరైతే 56 మంది ఉన్నారో ఆ 56 మంది కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే టోటల్ గా 112 మంది అయింది. సో 112 మంది కూడా ఈచ్ పర్సన్ సెల్ఫ్ 100 పీవీ కంప్లీట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11,200 పీవీ వస్తుంది. ఈ 11,200 పీవీకి మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చెక్ చేసుకుంటూ వెళ్తే
ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్స్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ 5,796 రూపీస్. దాంతో పాటు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 16,934 రూపీస్. దాంతో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ యాజ్ పర్ 90 పైసా చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 10,000 రూపాయలు వస్తుంది. అంటే 4,000 ఎక్స్ట్రా 5,000 పెట్టుకోండి. సో 29,000 కి 5,000 వేస్తే 34,000. దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా వస్తుంది. అదేంటి అంటే 4 నెలలు నేను కన్సిస్టెన్సీ ఆఫర్ కొన్నాను. అంటే 5 నెలలో నాకు 2,500 రూపీస్ ప్రోడక్ట్ ఓచర్ కూడా వస్తుంది. అంటే 34 ప్లస్ 2,500 ఆల్మోస్ట్ 37,000 రూపీస్ నేను అర్న్ చేయొచ్చు, బెనిఫిట్ తీసుకోవచ్చు యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా. చూడండి ఫ్రెండ్స్, యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా 37,000 రూపాయలు తీసుకోవచ్చు. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను ఫార్ములా చెప్పానో ఆ ఫార్ములాను యూజ్ చేసినట్లయితే 5వ నెలలో నేను నా టీము 112 మంది అవుతుంది. నాకు 37,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. సేమ్ అలాగే ఎవరైతే నా కింద ఫస్ట్ మంత్ లో 6 మంది జాయిన్ అయ్యారో ఆ 6 మంది కూడా కమిట్మెంట్ తో నేను ఏం చేస్తున్నానో దాన్ని డూప్లికేట్ చేసినట్లయితే వాళ్ళకి 5వ మంత్ లో బ్రాంజ్ అవుతారు, 112 మంది అవుతుంది. నాకు 6th మంత్ లో ఆ 6 మంది కూడా బ్రాంజ్ అవుతారు, నేను క్రౌన్ అవుతాను. ఆలోచించండి, ఆ 6 మంది కూడా సేమ్ నేను ఏదైతే ఫార్ములా ఫాలో చేశానో వాళ్ళు కూడా ఫాలో చేశారనుకోండి, వాళ్ళు కూడా 112 మందితో 11,200 పీవీ కంప్లీట్ చేయొచ్చు. సో ఇలా బిజినెస్ కంప్లీట్ చేసినట్లయితే 6వ నెలలో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ వన్ రీటైల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ అప్రాక్సిమేట్లీ 198 రూపీస్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 48,000 ప్లస్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 1 lakh ప్లస్. ట్రావెల్ ఫండ్ 15,000 ప్లస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను క్రౌన్ అయ్యాను, బట్ ఇంకా నేను కార్ ఫండ్ తీసుకోవట్లేదు, హౌస్ ఫండ్ తీసుకోవట్లేదు. బికాస్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ తీసుకోవాలి అంటే నేను ఇంకా 3 నెలలు క్వాలిఫై అవ్వాలి. అంటే 6th మంత్ 7th మంత్ 8th మంత్ క్వాలిఫై అవ్వాలి. సో ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ లేకుండానే ఐ కెన్ అర్న్ అప్రాక్సిమేట్లీ 6th మంత్ లో 1,67,000 రూపీస్. అంటే 9th మంత్ లో విత్ కార్ ఫండ్ విత్ హౌస్ ఫండ్ ఈ టీం ఇంకా పెరుగుతూ ఉంటే జస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూస్ చేసుకొని మనము వర్క్ చేసినట్లయితే విత్ ఇన్ 9 months లో ఐ కెన్ అర్న్ మోర్ దాన్ 2 lakh రూపీస్ పర్ మంత్. 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువగా నేను సంపాదించవచ్చు వెస్టీ నుండి. సో ఇది సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇది మీరు ఒక్కరే చేస్తారు, మీ టీం ఒక్కరే చేస్తారంటే అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా మీ డౌన్లైన్ లో జాయిన్ అయ్యే వాళ్ళు దీన్ని ఫాలో చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.